హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్నికల్ థింకర్స్. మీరు ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్న రోబోటిక్స్ ఎపిసోడ్ నెంబర్ 2 ఈజ్ హియర్. సో ఇంతకుముందు మనం రోబోటిక్స్ ఎపిసోడ్ నెంబర్ 1లో అసలు రోబోట్ అంటే ఏంటి అండ్ డిఫరెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ గురించి తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఎపిసోడ్ నెంబర్ 2లో రోబోట్ ని ఒక 4 సింపుల్ పార్ట్స్ గా మనం డివైడ్ చేసి మనం అర్థం చేసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి రోబోటిక్ హార్డ్వేర్, సో సెకండ్ వన్ వచ్చేసి రోబోట్ సాఫ్ట్వేర్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి రోబోట్ డిజైన్ లో ఏమేం ఛాలెంజెస్ ఫేస్ అవుతాయి, సో దాని గురించి మనం తెలుసుకుందాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. రోబోట్ హార్డ్వేర్, అసలు రోబోట్స్ అనేటివి సాంకేతిక యంత్రాలు, అంటే సైంటిఫిక్ మెషిన్స్ అన్నమాట. సో సైంటిఫిక్ మెషిన్స్ లో హార్డ్వేర్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎలాగైతే మనిషికి తన ఆకారం ఎంత ఇంపార్టెంటో రోబోట్స్ కూడా తన హార్డ్వేర్ అంతే ఇంపార్టెంట్ అనమాట. సో మనిషి ఎలాగైతే ఆకారం లేకపోతే ఏ పని చేయలేడో, సో రోబోట్స్ కూడా సేమ్ అలానే. అండ్ రోబోట్ హార్డ్వేర్ లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి. సో మనము అందులో కొన్ని ఇంపార్టెంట్ పార్ట్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి రోబోట్ ఫ్రేమ్. సో రోబోట్ ఫ్రేమ్ అంటే ఎగ్జాంపుల్, ఒక మనిషిలో బోన్స్ ఎంత ఇంపార్టెంటో రోబోట్ లో తన ఫ్రేమ్, దాని స్ట్రక్చర్ అంతే ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మనం స్ట్రక్చర్ అంటే మనిషిలానే ఉండాల్సిన అవసరం లేదు రోబోట్. సో ఎపిసోడ్ నెంబర్ 1 లో డిస్కస్ చేసుకున్నట్టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోబోట్స్ ఉంటాయి అండ్ దాని అప్లికేషన్స్ ని బట్టి దాని స్ట్రక్చర్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. సో దాని అవుటర్ బాడీ, ఒక మెషిన్ యొక్క అవుటర్ బాడీ, దాన్ని మనము దాని రోబోటిక్ ఫ్రేమ్ అని అంటాము. అండ్ రోబోటిక్ ఫ్రేమ్స్ అనేటివి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ తో తయారవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం, స్టీల్, అండ్ మనకు ఇంకా లైట్ వెయిట్ రోబోట్స్ కావాలి అని అంటే కాంపోజిట్ మెటీరియల్స్ కూడా యూస్ చేస్తారు. సో మీలో ఎవరికైనా కాంపోజిట్ మెటీరియల్స్ గురించి తెలిసినట్టయితే కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి కాంపోజిట్ మెటీరియల్స్ గురించి అంటే అది కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, నేను ఒక డీటెయిల్డ్ వీడియో తీసుకొని వస్తాను. సో సెకండ్ హార్డ్వేర్ వచ్చేసి మోటార్స్ అండ్ యాక్చువేటర్స్. సో మోటార్స్ అనేటివి ఉదాహరణకి ఒక మనిషిలో మజిల్స్ ఎంత ఇంపార్టెంటో రోబోట్ లో మోటార్స్ అనేటివి అంతే ఇంపార్టెంట్ అనమాట. సో మజిల్స్ ఉంటేనే మనము మన హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ మూవ్మెంట్ చేయగలుగుతాం. సో మోటార్స్ ఉంటేనే మనము ఒక రోబోట్ కి మూవ్మెంట్ అనేది ఇవ్వగలుగుతాం అనమాట. సో మోటార్స్ అనేటివి నార్మల్ గా ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతాయి అనమాట. అండ్ సో మోటార్స్ మన రోబోట్ లో ఎక్కడ వాడతారు? సో రోబోట్ లో హ్యాండ్స్ కానీ లెగ్స్ కి కానీ ఆర్ఎల్స్ వీల్స్ కి కానీ మూవ్మెంట్ ఇవ్వడానికి మనము రోబోట్స్ లో మోటార్స్ అనేటివి యూజ్ చేస్తాం అనమాట. సో మోటార్స్ గురించి ఓకే, మరి యాక్చువేటర్స్ అంటే ఏంటిది? అండ్ చాలా మంది మోటార్స్ అండ్ యాక్చువేటర్స్ రెండు సేమ్ అనేసి ఒక మిస్కన్సెప్షన్ లో ఉంటారనమాట. సో మోటార్స్ అండ్ యాక్చువేటర్స్ రెండు సేమ్ కాదు. ఎలా అంటే, సో మోటార్స్ ఎలాగైతే ఒక రోబోట్ లో తన మూమెంట్ ని ఇవ్వడానికి ఉపయోగపడతాయో, యాక్చువేటర్స్ అనేటివి ఎంత ఫోర్స్ తో మూమెంట్ ఇవ్వాలి అనే దాని గురించి ఉపయోగపడతాయి అనమాట. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను ఒక బాటిల్ ని పిక్ చేయాలి అంటే నా బాడీలో మూమెంట్ ఉండాలి. సో విత్ మోటార్ ఐ హ్యాడ్ అ మూమెంట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్చువేటర్స్, సో ఈ బాటిల్ ని లిఫ్ట్ చేయాలి అంటే నేను ఒక ఫోర్స్ అప్లై చేయాలి. సో ఆ ఫోర్స్ ని అప్లై చేయడానికి యాక్చువేటర్స్ మనకి యూజ్ అవుతాయి అనమాట. సో థర్డ్ పాయింట్ వచ్చేసి సెన్సార్స్. సో సెన్సార్స్ అంటే ఒక మనిషికి సెన్స్ ఆర్గన్స్ ఎంత ఇంపార్టెంటో రోబోటిక్ కూడా తన సెన్సార్స్ అనేటివి అంతే ఇంపార్టెంట్ అనమాట. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక మనిషికి సెన్స్ ఆర్గన్స్ అంటే ఏంటివి? ఐస్. సో ఐస్ లేకపోతే ఒక మనిషి ఏమి చూడలేడు, ఏం చేయలేడు కూడా. సో అలానే రోబోట్స్ కి కెమెరాస్ అనేటివి అంతే ఇంపార్టెంట్ అనమాట. సో విత్ ద హెల్ప్ ఆఫ్ కెమెరాస్ అవి సరౌండింగ్స్ ని, ఎన్వైరన్మెంట్ ని చూడగలుగుతాయి, విజువలైజ్ చేసుకొని అవి అండర్స్టాండ్ చేసుకోగలుగుతాయి అనమాట. అండ్ ఇంకో సెన్సార్ గురించి మాట్లాడుకుందాం, ప్రాక్సిమిటీ సెన్సార్. ప్రాక్సిమిటీ సెన్సార్ ఎలా యూజ్ అవుతుంది అని అంటే, సో రోబోట్ అనేది విత్ కెమెరాస్ ఆబ్జెక్ట్స్ ని చూస్తుంది అండ్ ఓన్లీ చూడడం వరకే. దాని తర్వాత ఎంత డిస్టెన్స్ ఉంది, ఆ రోబోట్ కి ఆ ఆబ్జెక్ట్ కి ఎంత డిస్టెన్స్ ఉంది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ప్రాక్సిమిటీ సెన్సర్స్ యూజ్ అవుతాయి అనమాట. సో ఈ ప్రాక్సిమిటీ సెన్సర్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే, ఈ సెన్సర్ అనేది ఒక రేడియేషన్ ని రిలీజ్ చేస్తుంది. అండ్ ఎప్పుడైతే ఆ రేడియేషన్ వేవ్ అనేది ఒక ఆబ్జెక్ట్ కి టచ్ అయ్యి రిటర్న్ వస్తుందో, సో ఆ టైం ని బట్టి ఆ డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అనమాట. సో ఇలా ఈ ప్రాక్సిమిటీ సెన్సార్ మనకి రోబోట్స్ లో యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసి
పవర్ సోర్స్ అనమాట. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు రోబోట్ లో మల్టిపుల్ పార్ట్స్ ఉంటాయి, లైక్ సెన్సర్స్, మోటార్స్, యాక్చువేటర్స్, దాని హార్డ్వేర్ స్ట్రక్చర్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కలిసి వర్క్ చేయాలి అని అంటే మనకు ఒక పవర్ సోర్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో పవర్ సోర్స్ అనేటివి మనకు 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పవర్ సోర్సెస్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ పవర్ సోర్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆల్టర్నేటింగ్ పవర్ సోర్స్. సో డైరెక్ట్ పవర్ సోర్స్ అంటే త్రూ బ్యాటరీ మనము మన రోబోట్ కి ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఆల్టర్నేటింగ్ సోర్స్ అని అంటే డైరెక్ట్లీ ఫ్రమ్ అవర్ హోమ్ కరెంట్ అనేది తీసుకొని మనము మన రోబోట్స్ కి పవర్ సోర్స్ అనేది ఇస్తాము. సో డైరెక్ట్ పవర్ సోర్స్ అనేది ఆల్టర్నేటింగ్ పవర్ సోర్స్ కన్నా కొంచెం డిఫరెంట్. ఎట్లా అంటే, సో ఆల్టర్నేటింగ్ పవర్ సోర్స్ ని ఏసీ కరెంట్ ని మనము కొన్ని రెక్టిఫైర్స్ ద్వారా మనము ఏసీ కరెంట్ ని డీసీ కరెంట్ గా కన్వర్ట్ చేసి బ్యాటరీకి ఛార్జ్ చేస్తాం అనమాట. సో ఈ బ్యాటరీ త్రూ మనము మన రోబోట్స్ కి కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. అండ్ ఈ పవర్ సోర్స్ అనేది డిపెండ్స్ అపాన్ ద రోబోట్ అప్లికేషన్ మారుతూ ఉంటుంది. అండ్ దాని పవర్ ఇంటెక్ కెపాసిటీని బట్టి మనము పవర్ సోర్స్ ని మనము డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనము రోబోట్ హార్డ్వేర్ గురించి తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో మనము రోబోట్ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకుందాం. అండ్ దాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా యూజ్ అవుతుంది దాని గురించి తెలుసుకుందాం. సో మీరు ఒక చిన్న విషయం గమనించినట్టయితే, ఈ రోబోట్ హార్డ్వేర్ లో నేను ప్రతి పార్ట్ ని ఒక మనిషి పార్ట్ తో ఎగ్జాంపుల్ గా ఇచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన, ఎందుకంటే మీకు క్లియర్ కట్ గా అర్థం అవ్వాలి అని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చే సాఫ్ట్వేర్ లో మనము మనిషి బ్రెయిన్ నుంచి మనము ఎగ్జాంపుల్ గా తీసుకొని మనము సాఫ్ట్వేర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో వీడియో అంటిల్ దెన్, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేయండి. సో అంటిల్ దెన్, స్టే ట్యూన్ టు మై వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. బై బై.